అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. గట్టంగూరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటు ఆయుధం లాంటిదని, ప్రజలకు ఉపయోగపడే వారికి ఓటు వేయాలని కోరారు. కల్లబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. భువనగిరి పార్లమెంట్ గడ్డపైన బీజేపీ జెండా ఎగరటం ఖాయమని అన్నారు. కమలం గుర్తుకు ఓటు తనను గెలిపించాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్ వాళ్ళు తనలో నరికి మనకు పార్సల్ చేసేది. కానీ ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, నోట్ల రద్దు తర్వాత, భారత సైన్యాన్ని బలోపేతం చేసిన తర్వాత ఏమైతుందో తెలుసామా? భారతదేశాన్ని మోడీ వైపు చూడాలంటే గత గత వణుకుతున్నాయి మన శత్రు దేశాలు. అభినందన్ మన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. భారతదేశాన్ని అట్లా చేసేది మన మోడీ గారు. ధర్మం భవ్యమైన దివ్యమైన రామాలయాన్ని 1 కిలోమీటర్ ఉంటుంది, అంత పెద్ద దేవాలయాన్ని 5 ఏళ్ల తర్వాత నిర్మించిన ఘనత ఎవరిదమ్మా? మన మోడీ గారిది. మీరందరూ టీవీలో చూసారు కదా, చూసారా? ఎవరైనా పోయొచ్చారా? ట్రైన్ వేసిన కూడా